వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నా మాట ఇంటానని చెప్పి ఇప్పుడు తిరగబడుతున్నావేందే? పరువు తెత్తావా? కావాలంటే నా పానంతే, నా నిట్టాగే ఉండిపోతానని నీ కాళ్ళట్టుకుని చెప్పినా వినకుండా మళ్ళా నన్నెవరికో కట్టపెట్టాలని చూస్తావేటయ్యా? ఉద్యోగం చేసేటోడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దయతలిస్తే తల వంచకుండా తల ఎగరెత్తనావేంటే? అయ్యా, అక్క బాధపడుతుందయ్యా. నువ్వు నోరు మూసుకుని ఉండరా, తమాషాలు చేస్తుంది ఇది. ఏంటా గొడవ? ఏం జరుగుతోంది? అమ్మా, అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట. వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతుంది. పార్వతి, పార్వతి, పెద్దబాబు గారు, నాన్న, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి వచ్చాయి వచ్చాయి. పెద్దబాబు గారు. పద గని రా. దేవా, పెద్దబాబు, బ్రో. పార్వతి, పెద్దబాబు, ఏమైంది? అమ్మా, పార్వతిని చూశానమ్మా. ఏంటి? హనుమంతు, గణేష్ కూడా ఉన్నారు. అవునా? ఎక్కడా? నన్ను చూసి ఇట్టే పరిగెత్తారు. అమ్మా, చూద్దాం. డాడ్, పదండి వెతుకుదాం. ఓకే, వెతుకుదాం పెద్దబాబు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? కమాన్, వెతుకుదాం పదండి. రే, నువ్వు అట్టెళ్ళు. పార్వతి, పార్వతి, హనుమంతు, 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 హనుమంతు. హనుమంతు, 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 పార్వతి, పార్వతి, హనుమంతు, హనుమంతు, పార్వతి, పార్వతి, హనుమంతు, 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 పార్వతి, పార్వతి, హనుమంతు, 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 పార్వతి, పార్వతి. పార్వతి, పార్వతి,
పార్వతి 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 హనుమంతు 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 పార్వతి 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 హనుమంతు హనుమంతు పార్వతి పార్వతి హనుమంతు 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 పార్వతి 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 హనుమంతు హనుమంతు పార్వతి పార్వతి హనుమంతు 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 పార్వతి 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 అమ్మాయి గారు ఓకే అండి అమ్మాయి గారు మా అందరినీ వదిలేసి ఎలా వెళ్ళాలనిపించింది పార్వతి ఓకే అండి అమ్మాయి గారు మేము వెళ్ళిపోతాం ఊరు కానీ ఊరొత్తే మీరు ఇడికే వచ్చినారు ఏ నా మొహం చూడాలనిపించట్లేదా అమ్మాయి గారు నన్ను అక్కలాంటి దానివన్నావు నిన్ను నా చెల్లెలతో సమానం అన్నాను అవన్నీ వట్టి మాటలుగానే ఉండిపోవాలని నువ్వు హనుమంతు మీ తమ్ముడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు మీ ప్రేమకు నోచుకోలేని దురదృష్టవంతులం అమ్మాయి గారు సినబాబు గారు మీరు సల్లగా ఉండాలా ఏడున్నా మేమమ్మ గారిని అయ్యగారిని పెద్దబాబు గారిని మీ అందరినీ తలుచుకుంటూ ఉంటాం మీరెందుకు వెళ్ళిపోయారో ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారో సమాధానం చెప్పు పార్వతి ఆ మాట నన్ను అడుగుద్దమ్మాయి గారు నన్ను చెప్పలేను నేను చేసింది తప్పనుకుంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి ఉంటానమ్మాయి గారు పార్వతి ఎక్కడికి వెళ్తావు మీకోసం అందరం వెతుకుతున్నాం పద ఆంటీకి క్షమాపణలు చెప్పి మాతో పాటు వచ్చేయండి మా నాన్న ఒప్పుకోడు అమ్మాయి గారు ఈ విషయంలో నన్నేం చెయ్యలేను ఓకే అండి పార్వతి ఓకే అండి అమ్మాయి గారు పార్వతి 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 ఆగు పార్వతి 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 ఐశ్వర్య పార్వతి కనిపించిందా ఆంటీ పార్వతి ఇప్పుడే వెళ్ళిపోయింది నేను పట్టుకుంటే వదిలించుకుని అటు వెళ్ళిపోయింది ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోరు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు పెదబాబు చిన్నబాబు హనుమంతు వాళ్ళు గుడి దాటి వెళ్ళకూడదు మనతో పాటే రావాలి ఓకే డాడ్ వెళ్ళండి చూడండి ఓకే డాడ్ పదండి పార్వతి పార్వతి హనుమంతు
హనుమంతు హనుమంతు హనుమంతు పార్వతి వాళ్ళు బయటికైతే వెళ్ళలేదు మా ఇక్కడే ఉన్నారు. పార్వతి మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా నా కళ్ళ ముందుకు రండి. హనుమంతు ఇన్నాళ్ళు నమ్మిన బట్టుగా ఉండి ఇప్పుడు నమ్మక ద్రోహిగా మిగిలిపోవాలని ఇలా చేస్తున్నావా? హనుమంతు బయటికి వస్తావా రావా? హనుమంతు, పార్వతి, అమ్మ పిలుస్తుంది, నాన్న అరుస్తున్నారు, వినబడుతుందా లేదా? ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారు? రండి ఇక్కడికి. అయ్యో అయ్యా, మొండికెత్తే అమ్మగారులకి కోపం వస్తుంది. నిన్ను చూడాలని అయ్యగారు అడుగుతున్నారు. అవునయ్యా. వద్దమ్మా. ఓకే. మా ఇంటి ఉప్పు తిన్న నువ్వు తప్పు చేసిన వాళ్ళ దాక్కుంటే మాకు మీకు కూడా చెడ్డ పేరు. హనుమంతు, నీ బిడ్డల్ని తీసుకునొచ్చి నా ఎదురుగా నుంచో. అయ్యా వెళ్దాం పద. వెళ్దామయ్యా. ఎందుకు హనుమంతు ఇలా చేస్తున్నావు? నాకన్నా నువ్వు 2 ఏళ్లు పెద్ద అన్న పొగరా? నా మాట ఏంటి వినేదనుకుంటున్నావా ఏంటి? బయటికి రా హనుమంతు. ఎందుకయ్యా అట్ట అంటారు? నేను వయసులో పెద్ద అంతే. మీరు దేవుడయ్యా. పార్వతి, హనుమంతు, పదే పదే మిమ్మల్ని బతిమాలుకోవాలని అనుకోవద్దు. ఇప్పటి వరకు మీరు తప్పు చేయలేదని నమ్ముతున్నాను. ఇలాగే పట్టుబడితే తప్పు పట్టాల్సి వస్తుంది. నా మాట విని బయటికి రండి. హనుమంతు, నీకు 2 అంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చావా సరే, లేదంటే మీరు చచ్చిపోయారనుకుని వెళ్ళిపోతాం. అయ్యా అయ్యా, అమ్మగారి మాట వినకపోతే మనం చచ్చిపోయినట్టే అయ్యా. పోతాం పదయ్యా. అలా కాళ్ళట్టుకుని క్షమించమని అడుగుదాం. వద్దమ్మా, వద్దు. అల్లెళ్ళిపోతే ఇక మనం బతుకున్న లాభమేటయ్యా. అమ్మగారు మనం చచ్చిపోయామనుకుంటే ఆ మాట తలుచుకొని ఎన్నాళ్ళు బతుకుతామయ్యా. వద్దయ్యా, పెట్టు చేయొద్దు. పోతాం పదయ్యా. పొండే వెళ్ళిపోండి. నయ్యి నొక్కేసి మీరు బంగ్లాలో బాగా సుఖంగా ఉండండి. పొండి.
ఇంకా ఒక్క నిమిషం ఉంది హనుమంతు. అయ్యో. అమ్మ ఆవేశానికి బలి కావద్దు. ఇప్పుడు మీరు వస్తేనే బాగుంటుంది. ఆలోచించుకునేంత టైం లేదు. వచ్చేయండి. హనుమంతు, మీ పనేదో మీరు చేసుకోండి అని ఉంటే 25 ఏళ్ల కిందటే ఇంకో పనోడిని పెట్టుకునేవాళ్ళం. నిన్ను మావాడు అనుకున్నందుకు ఎంత పని చేశావు హనుమంతు. ఇప్పుడొచ్చావా సరే, లేదంటే జీవితంలో మళ్ళీ నీ మొహం చూడను. ఘట్టమనేని ఇంట్లో 25 ఏళ్లు నమ్మకంగా పనిచేసిన మేగోటి హనుమంతు, 10 నెలలు ఇంట్లో వంట చేసిన మేగోటి పార్వతి బ్రతికి ఉంటే మా పిలుపుకి స్పందించేవాళ్ళు. చచ్చిపోయారు గనుక బదులు లేదు. ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ జ్ఞాపకాలు ఏవీ మాకు గుర్తుకు రాకూడదని భగవంతుణ్ణి కోరుతూ దేవుడి సన్నిధిలో తిలోదకాలు వదులుతున్నాను.